Hi friends, నేను మీ వేద from VEDA stories. How are you? I am fine and I hope you're all doing excellent. And మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్లో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ నేర్చుకున్నాం. అండ్ మనం లాస్ట్ వీడియోలో అయితే ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ కోసం నేర్చుకున్నాం. సో నేను మీకు మాడ్యూల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు 4 ఫైల్స్ వచ్చాయి కదా, దాంట్లో లాస్ట్ ఫైల్ అంటే మాడ్యూల్ డాక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఓపెన్ చేసి చూపించాను కదా. సో దాంట్లో టర్టిల్ అనే ఒక మాడ్యూల్ కూడా ఉంది. అండ్ ఈ టర్టిల్ మనం ఇమేజెస్ డ్రా చేయడానికి, అవి కూడా చాలా సింపుల్ ఇమేజెస్ డ్రా చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఒకవేళ వన్స్ వీఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ పైథాన్ మనం కొంచెం డిఫికల్ట్ ఇమేజెస్ డ్రా చేయొచ్చు. బట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం సింపుల్ ఇమేజెస్తో డ్రా చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది. సో మనం ఈ టర్టిల్తో ఇమేజెస్ డ్రా చేయొచ్చు అండ్ ఇట్ విల్ బి వెరీ ఫన్. సో వితౌట్ గెటింగ్ లెట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టే ఇన్ టుడేస్ వీడియో we are going to learn about turtle. Using turtle, we control a cursor called the turtle and give it instructions to follow to produce an artwork. ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. టర్టిల్ అనేది ఒక మాడ్యూల్. మనం ఆల్రెడీ మనకి తెలుసు హౌ టు ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది. సో ఇంపోర్ట్ అండ్ దాని తర్వాత మాడ్యూల్ నేమ్ రాస్తే సరిపోతుంది. దానికి మనం 3 టైప్స్ కూడా చూస్తాం కదా. సో దట్ ఈస్ ఇంపోర్ట్, దాని తర్వాత మాడ్యూల్ నేమ్ అని ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ ఫంక్షన్ నేమ్. సో ఒక మాడ్యూల్ నుంచి ఓన్లీ ఒక ఫంక్షన్ తీసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ యాస్ట్రిక్. సో ఈ యాస్ట్రిక్ అంటే అన్ని ఫంక్షన్స్ వచ్చేస్తాయి. సో మనం మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేస్తున్నప్పుడు ముందు మాడ్యూల్ నేమ్ రాసి ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ రాయాలి కదా. సో అలా అవసరం లేకుండా డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ రాసేయచ్చు. టర్టిల్ కూడా అలాంటి ఒక మాడ్యూలే, కానీ ఈ టర్టిల్ ఒక కర్సర్, ఇది డ్రా చేస్తుంది. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ అన్ ఆర్ట్ వర్క్. సో టర్టిల్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇంపోర్ట్ టర్టిల్, ఇట్ ఈస్ ది స్టేట్మెంట్ ఫర్ ఇంపోర్టింగ్ టర్టిల్. అండ్ ఇక్కడ సమ్ బేసిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ నార్మల్గా యూజ్ చేస్తాం కదా టర్టిల్లో. ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం చాలా చేస్తాం. సో చాలా ఇమేజెస్ డ్రా చేయాలి ఓన్లీ ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి. సో లెట్స్ కంటిన్యూ. సమ్ బేసిక్ ఫంక్షన్స్ ఇన్ టర్టిల్ మాడ్యూల్ ఆర్ ఫార్వర్డ్, డిస్టెన్స్. ఫార్వర్డ్కి మనం డిస్టెన్స్ అనే పిక్సెల్స్ ఇస్తాం అన్నమాట, ఒక నెంబర్ ఇస్తాం. సో ఆ నెంబర్ని పిక్సెల్స్ కింద తీసుకుని అంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. బ్యాక్వర్డ్ వెనక్కి మూవ్ అవుతుంది, దానికి కూడా డిస్టెన్స్ ఇస్తాం. లెఫ్ట్ అండ్ రైట్, దీస్ ఆర్ యాంగిల్స్. సో లెఫ్ట్ హ్యాండ్ రాసి రైట్ హ్యాండ్ రాసి మనం దానికి యాంగిల్ పాస్ చేస్తాం. సో అది అంత యాంగిల్ టర్న్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ పెన్ డౌన్, పెన్ అప్. సో ఈ పెన్ డౌన్ అని వాడినప్పుడు మనం దాంట్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ ఫంక్షన్ని డిఫైన్ చేసినప్పుడు ఎంప్టీ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఇచ్చారు. సో పెన్ డౌన్ అంటే మన టర్టిల్ డ్రా చేయడం స్టార్ట్ చేస్తుంది. పెన్ అప్ అంటే మన టర్టిల్ మూవ్ అవుతుంది కానీ డ్రా చేయదు. సో పెన్ సైజ్, నెక్స్ట్ వన్ ఇస్ పెన్ సైజ్. మనం నార్మల్గా డిఫాల్ట్లో పెన్ సైజ్ 1 ఉంటుంది. సో మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు కూడా. సో పెన్ సైజ్ అని రాసి తర్వాత ఎంత సైజ్ పెరగాలి, ఎంత సైజ్ తగ్గాలి అనేది మనం దానికి ఇస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ కలర్ 1, కలర్ 2 అండ్ దెన్ బిగిన్ ఫిల్, ఎండ్ ఫిల్. బిగిన్ ఫిల్, ఎండ్ ఫిల్ వీటికి కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వన్ గా యూజింగ్ దిస్ బిగిన్ ఫిల్ అండ్ ఎండ్ ఫిల్. బిగిన్ ఫిల్ అంటే మనం డ్రా చేసిన ఒక క్లోజ్డ్ ఫిగర్ని క్లోజ్డ్ ఫిగర్కి ఒక కలర్తో ఫిల్ చేయడం మొదలు పెడుతుంది. అండ్ ఎండ్ ఫిల్ అంటే ఆ ఫిల్ చేయడాన్ని స్టాప్ చేసేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ సర్కిల్కి రేడియస్ మనం ఇవ్వాలి. రేడియస్ ఇస్తే టర్టిల్ సర్కిల్ని డ్రా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రైట్. సో రైట్ అని చెప్పి మనం టర్టిల్తో ఏమి రాయాలనుకుంటున్నామో ఆ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి తర్వాత
మనకి ఏ ఫాంట్లో కావాలి అంటే చాలా ఫాంట్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని అక్కడ రాస్తే సో ఆ ఫాంట్లో టర్టిల్ రాస్తుంది. సో మనం తన టర్టిల్ రాసిన లెటర్స్ ఏ సైజులో ఉండాలి అని కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. స్టైల్ అంటే ఇటాలిక్, నార్మల్ ఇలా ఉంటాయి కదా, సో అవి. ఐడిల్ ఓపెన్ చేయడానికి click on start button and go to Python 3.9 folder and click on it. దాని తర్వాత దాన్ని డైరెక్ట్గా ఐడిల్ క్లిక్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఐడిల్లో చేద్దాం. సో నార్మల్గా మనకు ఆల్రెడీ అన్నీ తెలుసు అన్నప్పుడు అప్పుడు మనం ఎడిటర్ విండోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇంపోర్ట్ టర్టిల్. సో ఇక్కడ ఇంపోర్ట్ టర్టిల్ ఒక వే, బట్ ఐ థింక్ ఫ్రమ్ టర్టిల్ ఇంపోర్ట్ యాస్ట్రిక్. సో ఇది బెటర్ అనుకుంటున్నాను. సో ఫ్రమ్ టర్టిల్ ఇంపోర్ట్ యాస్ట్రిక్ అంటే ఇంకా అన్ని ఫంక్షన్స్ వచ్చేస్తాయి. సో ప్రతి ఫంక్షన్కి ముందు ఇప్పుడు సర్కిల్ గీయాలనుకుంటే టర్టిల్ డాట్ సర్కిల్ అండ్ దెన్ రేడియస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ సర్కిల్ అని రాసేయచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్. అండ్ మనం ఫస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. FD 100. సో ఫార్వర్డ్కి షార్ట్ ఫామ్ FD. సో అలా అవసరం లేదనుకుంటే మనం ఫార్వర్డ్ అనే రాసుకోవచ్చు. సో ఫార్వర్డ్లోంచి ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ తీసుకుని మిడిల్లో లెటర్స్ అన్నిటిని మనం డిలీట్ చేసేస్తే we will get FD అండ్ అదే షార్ట్ ఫామ్. సో when I press enter key నార్మల్గా అయితే డ్రా చేసింది బట్ మనకి కనిపించలేదు. సో దిస్ ఈస్ టర్టిల్. జస్ట్ ఐ మినిట్. ఆల్రైట్. సో ఇది టర్టిల్. ఇక్కడ మీకు యారో షేప్ కనిపిస్తుంది కదా, అది టర్టిల్. అండ్ అది 100 పిక్సెల్స్ మూవ్ అయింది. సో ఇంకో 100 పిక్సెల్స్ మూవ్ అని చెప్తే నౌ ఇట్ జస్ట్ మూవ్ 100 పిక్సెల్స్ ఫార్వర్డ్ అండ్ అది ఉన్న పాయింట్ నుంచి ఇప్పటికి ఇట్ ఈస్ 200 పిక్సెల్స్. సో నెక్స్ట్ టర్న్ లెఫ్ట్, LEFT left of let's give 90 here. Sorry. అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్కి ఇంకో షార్ట్ ఫామ్ ఉంది. LEFT బదులు LT అని రాస్తే సరిపోతుంది. సో when I press enter key చూసాక టర్టిల్ ఈజ్ ఫేసింగ్ అప్వర్డ్ నౌ అండ్ 100 పిక్సెల్స్ మూవ్ అయింది అండ్ మళ్ళీ 100 పిక్సెల్స్ మూవ్ చేస్తే మూవ్ అయింది. అండ్ అగైన్ లెట్స్ మూవ్ ఇట్ లెఫ్ట్. ఇక్కడ మనం 2 times 100 అని రాస్తున్నాం కదా, దానికి బదులు డైరెక్ట్ 200 కూడా ఇచ్చేయచ్చు. సో 200 పిక్సెల్స్ ఫ్రంట్కి మూవ్ అయింది అండ్ దెన్ 90 అగైన్ లెట్స్ గివ్ 200. సో హియర్ వి గాట్ ఎ బాక్స్ ఆఫ్ సైజ్ 200 into 200. సో దట్ ఈస్ స్క్వేర్. సో ఇది టర్టిల్ అండ్ లెట్స్ మూవ్. అండ్ ఇప్పుడు మీకు టర్టిల్ యారో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ షేప్ యారో షేప్లో ఉంది అండ్ మనం ఆ షేప్ని కూడా చేంజ్ చేయగలం. సో ఎలాగంటే షేప్ అనే ఒక ఫంక్షన్తో షేప్ అండ్ ఇక్కడ దాంట్లో ఇచ్చేది ఒక స్ట్రింగ్ కాబట్టి మనం నార్మల్గా దానికి స్ట్రింగ్ ఇస్తున్నాం కాబట్టి అది కోడ్స్లో ఉండాలి, కన్ఫర్మ్గా కోడ్స్లో ఉండాలి. అండ్ ఫస్ట్ వన్ సర్కిల్. సో ఇప్పుడు చూసారు కదా మన టర్టిల్ ఎలా అయిపోయిందో. ఇట్ ఈజ్ ఇన్ సర్కిల్ షేప్ అండ్ సర్కిల్ బదులు స్క్వేర్ కూడా ఉంది. ఓకే, స్క్వేర్. అండ్ ఇప్పుడు మన టర్టిల్ ఒక స్క్వేర్ షేప్లో ఉంది అండ్ దీని బదులు యారో కూడా ఉంది. సో ఇప్పుడు మన టర్టిల్ ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ యారో షేప్లో ఉంది అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ట్రయాంగిల్. సో ఇప్పుడు కొంచెం యారో షేప్ ఇంక్రీజ్ అయింది అండ్ ఇట్ ఈజ్ ఇన్ ట్రయాంగిల్ షేప్. అండ్
ఇంకొకటి ఉంది, ఇదే లాస్ట్ వన్. అండ్ ఐ థింక్ మీకు ఇది బాగా నచ్చుతుందని. దట్ ఈజ్ నథింగ్ బట్ టర్టిల్. సో టర్టిల్కి టర్టిల్ షేప్ వేస్తున్నాము. అండ్ నౌ ఇట్ ఈజ్ ఇన్ టర్టిల్ షేప్. సో బాగుంది కదా ఇది. ఓకే, మనం ఇక్కడ ఒక స్క్వేర్ డ్రా చేసాం. అండ్ నౌ ఇప్పుడు లెట్స్ క్లియర్ ఎవ్రీథింగ్. సో ఫర్ క్లియరింగ్ వీ హ్యాడ్ ఎ ఫంక్షన్ దట్ ఈస్ క్లియర్. క్లియర్ అని ఒక ఫంక్షన్ ఉంది. అండ్ అది ఓపెన్ కోట్స్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అంటే పెరెంథసిస్లో పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఒక డ్రా చేసిందంతా పోతుంది. అండ్ ఈ క్లియర్ ఫంక్షన్కి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. నౌ లెట్స్ డ్రా ఎ సర్కిల్. సర్కిల్కి రేడియస్ ఒక 50 ఇద్దాం. సో వి గాట్ ఎ స్మాల్ సర్కిల్. ఒకసారి యా ఇట్స్ క్యూట్. అండ్ లెట్స్ క్లియర్ ఎవ్రీథింగ్ అగైన్. సో క్లియర్ చేస్తాం కదా. 50 ఇచ్చిన తర్వాత మనం ఒక ఎక్స్టెంట్ ఇద్దాం. సో ఎక్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్క్. సో మనం ఇచ్చే ఆర్క్ మాత్రమే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 90 ఇచ్చామనుకోండి. సో ఇట్ ఈస్ జస్ట్ మూవింగ్ అప్ టు 90. అండ్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ 180 హియర్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెమీ సర్కిల్ గీసింది. సో ఇది ఒక చిన్న ఆర్క్. మనం దానికి ఇచ్చే డిస్టెన్స్ బట్టి అది గీస్తుంది అన్నమాట. సో వీ కెన్ ఆల్సో గివ్ 40 ఆర్ 50 హియర్. సో సెమీ ఇక్కడ నుంచి జస్ట్ 50 మూవ్ అయింది కాబట్టి అంత వచ్చింది. ఇప్పుడు మనం అక్కడ 40 ఇద్దాం. నౌ ఇట్ ఈస్ అన్ హోల్ సర్కిల్. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్. ఇక్కడ ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ ఈజీ. జస్ట్ ఎక్స్టెంట్ ఉంది. ఆ ఎక్స్టెంట్ అంటే జస్ట్ ఆర్క్ లాగా మనం దానికి ఇచ్చే యాంగిల్ బట్టి అది ఎంతవరకు డ్రా చేయాలి అని మెజర్మెంట్ చేసుకుని, అంటే ఇప్పుడు 180 ఇస్తే 180 అంటే సెమీ సర్కిల్, 90 అంటే క్వార్టర్ సర్కిల్. సో అలాగా సగం సర్కిల్ మాత్రమే డ్రా చేస్తుంది అన్నమాట, ఒక ఆర్క్ లాగా. జస్ట్ ఒక సింపుల్ ఆర్క్ గీస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్టెంట్ ఇన్ సర్కిల్. సో మీకు ఈ టర్టిల్ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనకి దీని తర్వాత కోఆర్డినేటింగ్ సిస్టమ్ కూడా ఉంది టర్టిల్లో. టర్టిల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది ఆరిజిన్, దట్ ఈస్ 0 and 0. మనం ఎప్పుడు ఫస్ట్ని ఎక్స్ని రిప్రజెంట్ చేసి తర్వాతే వైని రిప్రజెంట్ చేస్తాం. వై యాక్సిస్కి టాప్లో ఉన్నదంతా అంటే ఈ పైన ఉన్నదంతా పాజిటివ్ ఉంటుంది అండ్ ఈ కింద ఉన్నదంతా నెగిటివ్ ఉంటుంది. సో మనం ఎప్పుడు వైని సెకండ్ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి పైన ఉన్న వై ప్లేసెస్లో అన్నీ పాజిటివ్ అండ్ కింద ఉన్న వై ప్లేసెస్లో అన్నీ నెగిటివ్ ఉన్నాయి. అండ్ ఈ ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, ఈ ఎక్స్ యాక్సిస్ ఏంటంటే ఇట్ సైడ్ అంటే రైట్ సైడ్ అంతా ఉన్నది పాజిటివ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ మనం చెక్ చేయొచ్చు కోఆర్డినేట్స్ కూడా. సో ఇక్కడ 100, 200, 300 ఉంది. సో దట్ ఈస్ పాజిటివ్. అండ్ బ్యాక్ సైడ్కి వెళ్తే 0, నుంచి వెనక్కి వెళ్తే దట్ ఈస్ నెగిటివ్. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్. మనం ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతున్నాం, ఎక్స్ యాక్సిస్ మాత్రమే చేంజ్ అవుతుంది. అండ్ వై యాక్సిస్లో మూవ్ అవుతున్నప్పుడు వై యాక్సిస్ మాత్రమే చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కోఆర్డినేటింగ్ సిస్టమ్ ఇన్ పైథాన్ in turtle. And next one is solve this. Draw this image using turtle. So this is the image which we have to draw